వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను మానస. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వేట కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాణిజ్య యుద్ధానికి తెరలేపిన ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల పిడుగు వేస్తూ ఆయన దేశాలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే చైనా, భారత్ వంటి పెద్ద దేశాలపై వేసిన సుంకాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అయితే తాజాగా ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. సుమారు 12 దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన లేఖలపై ఆయన సంతకాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇక తాను కొన్ని లేఖలపై సంతకాలు చేశాను అని అవి సోమవారం వెల్లడవుతాయి. బహుశా 12 దేశాలకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు, వేర్వేరు సుంకాలు ఉంటాయి అని ట్రంప్ పేర్కొన్నారు. ఆయా దేశాల పేర్లను మాత్రం ఆయన సోమవారమే వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రావచ్చని, కొన్ని దేశాలపై ఇది 70% వరకు కూడా ఉండే అవకాశం ఉందని ట్రంప్ సంతకాలు ఇచ్చారు. అయితే ట్రంప్ చేసిన సంతకాల జాబితాలో భారత్ ఉందా లేదా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు వెళ్లిన భారత ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చలు ముగించుకొని వెనక్కి వచ్చింది. అమెరికా కోరుతున్న వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల మార్కెట్ ప్రవేశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. ఇక భారత ప్రతినిధి బృందానికి ముఖ్య సంధానకర్త రాజేష్ అగర్వాల్ నేతృత్వం వహించారు. ఈ సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఆ 12 దేశాలపై పడే ట్రంప్ పాటు భారత్పై కూడా పడే అవకాశం ఉందనే విశ్లేషణలు భారత ఆర్థిక వ్యవస్థను దడపుట్టిస్తోంది. ఇదిలా ఉంటే జూలై 9లోగా సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు భారత్, అమెరికా దేశాల మధ్య రాజకీయ స్థాయిలో చివరి నిమిషంలో ఒప్పందం కుదరవచ్చని, ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయని పలువురు ఆర్థికవేత్తలు, రాజకీయ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏ గడువుకు లోబడి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యత అని తేల్చి చెప్పేశారు. ఇక అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్లో విస్తృత మార్కెట్ కల్పించాలన్నది ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ అంశం దేశంలోని చిన్న రైతుల జీవనోపాధితో ముడిపడి ఉండటంతో భారత్ దీనిని సున్నితమైన విషయంగా పరిగణిస్తుంది. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతయ్యే టెక్స్టైల్స్, లెదర్, పాతరక్షలు వంటి వాటిపై సుంకాల రాయితీలు కోరుతుంది. దీంతో జూలై 9 గడువు సమీపిస్తున్న వేళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. చెప్పమ్మా. లక్ష్మణ్ గారు చెప్పండి, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ అన్ని దేశాలపైన ట్యాక్స్ విధించాలని సిగ్నేచర్ అయితే చేశాడు. అసలు దీనిపై స్పందన ఏంటి? మిగిలిన దేశాలు ఎలా స్పందిస్తున్నాయి దీనిపై? ఇప్పుడు ఏ దేశం కూడా గతంలో లేని, ఎప్పుడు అలాంటి విధానమే లేని దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆయన సుంకాల పేరిట, మామూలుగా ట్యాక్సులు అనేటివి ఉన్నాయి కానీ వాటిని విపరీతంగా పెంచేస్తూ సుంకాలు అంటే ఎగుమతుల మీద, దిగుమతుల మీద పెంచడం వల్ల ఏమైపోతుందంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది వ్యాపారస్తులకి. అలాగే దేశ ప్రయోజనాలు కూడా దానివల్ల దెబ్బతింటాయి. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, ఇంకా రెవెన్యూ మాకు పెరుగుతుంది, సుంకాలు ఎందుకు విధించకూడదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు సుంకాలు విధిస్తాడు. తను
5%, 10% ఉండేది 30%, 40% అంటున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తాయి, అది యాడ్ అవుతుంది. అంటే ఆ పెంచిన సుంకాన్ని కూడా యాడ్ చేస్తాడు. మార్కెట్లోకి వెళ్ళి అమ్మేవాడు. వాటి రేట్లు పెరిగిపోలే విపరీతంగా. పెరిగిపోయినప్పుడు రియాక్షన్ ఎట్లా వస్తుంది? అక్కడ అక్కడ విపరీతంగా రియాక్షన్ వస్తుంది కదా. అలాగే అవి అమ్ముడు పోలేదు అనుకోండి, ఇప్పుడు వినియోగదారుడు ఏం చేస్తాడంటే చౌకగా లభిస్తుందంటే కొనుక్కుంటున్నాడు ఎక్కువగా. రేట్లు పెరిగిపోయాయి అనుకుంటే ఏం చేస్తాడు? సర్దుబాటు చేసుకొని వాటి కొనలేదు అనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత అవి కొనకపోతే ఇక్కడ ఏ దేశమైనా కూడా ఆ దేశానికి సంబంధించిన వ్యాపారస్తులు నష్టపోతారు లేదా? తర్వాత వాళ్ళ ఆర్డర్ ఇవ్వరు ఇక కొనడానికి. అలాగే దిగుమతుల విషయంలో కూడా అదే వర్తిస్తుంది. వాళ్ళ దేశానికి కూడా ఇబ్బంది వస్తుంది. ఇవేమి ఆలోచించకుండా అతను మరి ఏదో మనం దిగుమతి చేసినా మనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, లేదు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎగుమతి చేసుకున్నా కూడా సుంకాలు మనం వేస్తాము అనేటువంటి పద్ధతిలో పోవటం వలన ఇవాళ ప్రపంచ దేశాలు, అనేక దేశాలు, ఇప్పుడు చైనా, ప్రత్యేకించి చైనా నుంచి ఎక్కువ ఎగుమతులు అవుతాయి అమెరికా అనేక వస్తువులు. మంది 9వ స్థానం అనుకోండి. అనేక దేశాలు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు ఎగుమతులు వస్తువులు. అలా వాణిజ్యంలో మంది 9వ దేశం. మన దేశం నుంచి కూడా అక్కడికి ఎగుమతి అయ్యే వాటిని మనం గత 5 సంవత్సరాల డాటా తీసుకుంటే $90 మిలియన్ ఎగుమతులు మనం చేసి ఉన్నాం. అంటే ప్రతి ఏడాది ఇంకా పెరుగుతూ వస్తున్నది. ఈ ఇయర్ 2023లో 23-24 3% పెరిగింది మళ్ళీ. అలాగే దిగుమతుల విషయంలో కూడా $59 మిలియన్ దిగుమతులు మనకు జరుగుతున్నాయి అక్కడి నుంచి, అమెరికా నుంచి ఇక్కడికి. మరి దాని మీద సుంకాలు రాని వేస్తున్నప్పుడు మనము సరే అలా కుదరదయ్యా, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది అని నచ్చజెప్పడం వలన ఏదో 9వ తేదీని మళ్ళీ చర్చలు ఉంటాయి అని చెప్పి మన అధికారులతో అక్కడ యుఎస్ఏ అధికారులు చర్చ జరుపుతున్నారు. ఇందాక మీరు అన్నట్టు ఆ 9వ తేదీన మరి ఏం జరుగుతుంది? అలాగే సంతకం పెట్టాడు, ఫ్లైట్ లో పోతూ 11 దేశాల యొక్క సుంకాల విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు అని వస్తున్నాయి వార్తలు. కానీ అందులో మన దేశం ఉంటే ఇంకా 9వ తేదీ చర్చలు జరిపేటువంటి అంశం ఏముంటుంది? ఈ విధానం వలన ఇప్పుడు నష్టమా లాభమా అని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి, వజ్రాలు మన దేశం నుంచి అక్కడికి ఎగుమతి అయింది. ఊరికి ఒక ఎగ్జాంపుల్, అక్కడి నుంచి వజ్రాల ముడి సరుకు దిగుమతి అవుతుంది. అంటే ఒక రాయి, పెద్ద రాయి, అందులో వజ్రాలు ఉంటాయి, ముడి సరుకు. అని దాన్ని కట్ చేసి వజ్రంగా తయారు చేసి మళ్ళీ మనం ఎగుమతి చేస్తాం వాళ్ళకి. మరి ఇప్పుడు ఆయన ఈ సుంకాలు పెరగటం వలన మరి ఆయన మనకు మీరు పంపిస్తాము, మీరు మాకు తయారు చేసి ఇవ్వండి అంటే సుంకాలు నువ్వు విధిస్తే అక్కడి నుంచి వస్తాయా? రావు. కొన్ని ఇక్కడి నుంచి పోతాయా? పోవు. ఎవరికి నష్టం? అమెరికా కదా నష్టం. అంటే రాళ్ళు అలాగే పెట్టుకొని కూర్చుంటారా? వాళ్ళ దగ్గర ఆ మిషనరీ లేవు, ఆ మెకానిజం లేదు, ఆ సాంకేతిక నిపుణులు లేరు వాళ్ళ దగ్గర. లేనప్పుడు ఎలా వీలవుతుంది? అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మనకు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు మనము ప్రతి ఏడాది మినిమం $10 మిలియన్ వాల్యూ గల వజ్రాలను మనం పంపిస్తుంటాం. అంటే ఎక్కువ బిజినెస్ అదే వాళ్ళు మనతో కోరేది. తర్వాత ఏంటంటే మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ అక్కడ తయారు చేయలేదు, మన దగ్గర నుంచి పోతాయి. అవి కూడా దాదాపు $7 బిలియన్ మెడిసిన్స్ వరకు మన దగ్గర నుంచి పోతాయి. తర్వాత ఇంకా మిగతా చిన్న చిన్న ఆభరణాలు పోతాయి. అలాగే బియ్యము పోతుంది, అంటే సన్న బియ్యము ఎగుమతి అవుతుంది. సరే వాళ్ళ బియ్యం అంటే ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నా కూడా ఈ సన్న బియ్యం ఇతర దేశాలు దొరకదు కాబట్టి మన దగ్గర నుంచి పోతుంది. ఎందుకంటే ఇండియన్స్ అక్కడ ఉన్న చోటల్లో కూడా మన బియ్యాన్ని వాడతారు కాబట్టి వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు. మరి సుగంధ ద్రవ్యాలు పోతాయి ఇక్కడి నుంచి, వాళ్ళకి అక్కడ దొరకవు. అలాగే ఆయిల్ ప్రాసెస్ అయిన ఆయిల్ ఎగుమతి అవుతుంది. ఇన్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మనకు దిగుమతి అయ్యేటువంటి వాటివి ప్రత్యేకించి ఏంటంటే క్రూడ్ ఆయిల్ వస్తుంది. తర్వాత అదే చెప్పాను కదా, వజ్రాల ముడి సరుకును మనకు దిగుమతి చేస్తాడు.
గోల్డ్ వస్తుంది. తర్వాత ఈ విమానాలకు తయారీకి సంబంధించిన విడి భాగాలు మనకు వస్తాయి అక్కడి నుంచి. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ అంటే ల్యాప్టాప్లు, మొబైల్లు ఇలాంటివి కొన్ని అక్కడికి వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వలన మనకి ఏమైపోతుంది, అలాగే కొన్ని పాల ఉత్పత్తులు వస్తాయి. ఇవన్నీ ఇలా ఇబ్బందులు పెడుతుండడం వల్ల మన భారతదేశం ఏం ఆలోచిస్తున్నది, స్వయం ప్రతిపత్తి, మనమే అన్ని తయారు చేసుకున్నాం ఇక్కడ అని చెప్పి విదేశాలను మనం ఆహ్వానిస్తున్నాం. అంటే విదేశీ కంపెనీలను మనం ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. అయ్యా అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ అక్కడ ముడి సరుకులకు సంబంధించింది, మీరు ఇక్కడ పెట్టండి మీరు ఆ కంపెనీని. ఇలా మనము స్వదేశంలో ఇప్పుడు విమానాల విడిభాగాలు తయారు చేసేది కూడా మనం ఇక్కడ పెడుతున్నాము. అందువలన అలా అన్నిటినీ మనం సమకూర్చుకోగలిగితే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది. ఇప్పుడు 11 దేశాలు అంటున్నాడు ఆయన. 11 దేశాల వాళ్ళు వాళ్ళ దిగుమతులకు వచ్చేటువంటిది ఇబ్బంది అవుతుంది, ఎగుమతులకు ఇబ్బంది అయినప్పుడు వాణిజ్యం పడిపోతే గనక వాణిజ్యం నుంచి కదా ఎక్కువ రెవెన్యూ వస్తుంది ప్రభుత్వాలకి, ఏ దేశమైనా కూడా. ఆ రెవెన్యూ పోతుంది కదా. వాడికి వ్యాపారస్తుడు ఇంతకాలం వ్యాపారం చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నానని సైలెంట్ రేట్లో కూర్చున్నాడు. నష్టం ఎవరికి వస్తుంది? దేశానికి కదా. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది కదా. ఇదేమి ఆలోచించకుండా ఆయన ట్రంప్ ఏంటి ఇప్పుడు ఒక సిస్టము నడుస్తున్నప్పుడు ఆ సిస్టాన్ని డిస్టర్బ్ చేయటం వలన ఆ దేశమే కాదు 129 దేశాలు మామూలుగా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ ఉంటాయి. ఏవో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కదా, అవి కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత మెకానిజము మెషినరీ ఉండదు, తయారు చేసుకోవడానికి అవకాశాలు ఉండవు, అనేక వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా చైనా అమెరికాకు వివాదం నడుస్తుంది. మనతో పాటు ఎక్కువగా మనం అమెరికాకు వెళ్ళామనుకోండి, మనము సూపర్ బజార్లు అంటే అక్కడ కూడా ఉంటాయి, వెళ్తే చైనా వస్తువులు ఎక్కువ కనపడతాయి మనకు. మరి ఇవాళ చైనాతో కూడా అదే తగాద పెట్టుకున్నాడు. వాళ్ళు ఆ వస్తువులు ఆపేశారు అనుకోండి, అక్కడ ఎలా దొరుకుతాయి? మీ అమెరికా తయారు చేస్తుందా ప్రతి ఒక్క వస్తువు? ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, మనం పంపిస్తాము, చైనా పంపిస్తుంది. వాళ్ళు అసలు వస్త్రాలు తయారు చేసుకునే విధానం అక్కడ ఉందా? ఆ మిషనరీస్ ఉన్నాయా? ఆ ప్రాజెక్టులు ఉన్నాయా? ఆ కంపెనీలు ఉన్నాయా? మరి ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా దేశ ప్రజల వ్యతిరేకత కూడా దానివల్ల వస్తుందని ఆయన ఆలోచించకుండా మొండిగా వ్యవహరిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే లక్ష్మణ్ గారు చెప్పండి, 12 దేశాల మీద అత్యధిక ట్యాక్స్ వేశారు కదా, ట్యాక్స్ వేయడానికి ఫైల్ మీదనైతే సంతకం చేశారు. ఒకవేళ అందులో భారత్ ఒకవేళ ఉంటే భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? ఇప్పుడు ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. ఇందాక చెప్పాను కదా, మనము కనీసము $90 మిలియన్ ఎగుమతులు మనం చేస్తున్నాము. దాని మీద విపరీతంగా సుంకాలు వాటి మీద విధిస్తే గనక ఏ విధంగా ఎగుమతి చేయగలుగుతారు రేపు? అలాగే దిగుమతుల విషయంలో కూడా అదే సమస్య వస్తుంది. ఇప్పుడు ఆయన సంతకం చేసి కూర్చొని పెంచినప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు మనం ఆర్డర్ తీసుకుంటాం అక్కడ కంపెనీకి, మనం అక్కడ వాణిజ్య వర్తకులకి మన ఇండియా నుంచి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇప్పుడు ₹100 ఒక వస్తువు అనుకోండి, 30% సుంకం విధిస్తే ₹130 అవుతుంది. ఆ సుంకాలు. రెండోది వాళ్ళ యొక్క సిస్టమ్ ఏంటంటే అమెరికాలో సుంకాలు ముందు చెల్లించాలి. చెల్లించండి అక్కడ దిగుమతి కాదు. వస్తువులు అక్కడికి పోయే లోపల వాళ్ళ యొక్క ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తేనే అక్కడ దిగుమతి అయ్యి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు వాణిజ్య వర్తకులకు. అందువల్ల ముందే చెల్లించాలి. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు ఆ వస్తువులు పంపించిన తర్వాత అవి అమ్ముడు పోకపోతేనో రేట్లు అక్కడ వాళ్ళు కూడా రేటు పెంచాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు పంపించేటప్పుడు నువ్వు సుంకాలు 30-40% విధిస్తే అరే ₹100 వస్తువు నువ్వు ₹130 మీరు కొనుక్కోవాలని మనం చెప్పాల్సి వస్తుంది కదా. చెప్పినప్పుడు
వాళ్ళు ఒరే రేట్లు ఇంత రేట్లు పెరిగిపోతే మన దగ్గర అమ్ముడుపోతాయి లేదు అని వాడు ఆర్డర్ ఇవ్వాలి కదా, ఇవ్వరు కదా, ఆర్డర్ ఇవ్వరు. ఇవ్వనప్పుడు మనం తయారు చేసిన వస్తువులన్నీ ఇంట్లో అంటే పక్కన పెట్టుకొని కూర్చోవాలి అంటే వ్యాపారం అంతా స్తంభించిపోతుంది కదా, ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా మరి ఈ వ్యాపారాలు చేయాలన్నా వద్దా, ప్రొడక్షన్ చేయాలన్నా వద్దా అని కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్యం చేసేటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంటే సందేహపడుతున్నారు. అందుకనే మనకు ఏమైనా విపత్కర పరిస్థితి వస్తుందేమో, మొత్తం వస్తువులు ఏమంటే ఆగిపోతుందేమో, ఆగిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళ ఆర్డర్ ఇవ్వరేమో, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది జరుగుతుంది, చూడాలి మరి ఏం చేస్తాడో అనేది. వాళ్ళు మీరు అన్నట్టు 9వ తేదీన ఏ నిర్ణయం తీసుకుంటాడు. 11 దేశాల్లో మన దేశం కూడా ఉందా, మనం ఆల్రెడీ అంటే రేపు సోమవారమే తెలుస్తుంది. మన ఆల్రెడీ మనము ఇలా ఉంటే కనుక వాణిజ్యం నడపటం కష్టము, ఎగుమతులు దిగుమతులకు రెండింటికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు కొంత సడలించండి అని అడుగుతున్నాం. సుంకాలను అంత ఎక్కువ శాతం వేయకుండా సడలించి కొద్దిగా పెంచుకోండి ఇంతకుముందున్న వాటికంటే అని అడుగుతున్నప్పుడు అతను తాత్కాలికంగా వాయిదా వేసాడు. అప్పుడు లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంటేషన్ అన్నాడు, మళ్ళీ వాయిదా వేసాడు. ఆ వాయిదా వేసిన దాని మీద వేసింది పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఉన్నది ఇప్పుడు ముందు 11 దేశాలకు నేను నిర్ణయం తీసుకుంటా అంటున్నాడు. తీసుకున్నాను, ఆల్రెడీ సంతకం పెట్టారని వార్తలు వస్తున్నాయి. మరి ఎంత శాతం నిర్ణయం తీసుకున్నాడు, మళ్ళీ గతం కంటే తగ్గించాడా, ఇవన్నీ చూడాలి. మన అది బయటకు వస్తే కానీ తెలియదు మరి ఏంటి మన రియాక్షన్ ఎలా ఉంటుంది తర్వాత. ఓకే, లక్ష్మణ్ గారు చెప్పండి, చైనా మీద ఏకంగా 140% సుంకాలు విధించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి చైనా ప్రభుత్వం ఎలాంటి స్పందన ఉంది? ఖచ్చితంగా చైనా దాన్ని అపోజ్ చేస్తుంది. ఎందుకంటే అలా అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందాక నేను ఉదాహరణ చెప్పే కదా, సపోజ్ ఒక 1000 రూపాయల వస్తువు 130%, 120% సుంకం విధిస్తే అది డబల్ పెరిగిపోలే అంటే 100 రూపాయల వస్తువు 200 కాలే అంటే దానికి ఆ 200 పెట్టి కొనేటువంటి పరిస్థితి అక్కడ రావాలి కదా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అంటే పెట్రోల్ డీజిల్ ధరలు అమెరికాలో రేట్లు పెంచారు, మనం ఇక్కడ పెంచామని అరుస్తున్నాం కదా, అలాగే అక్కడ కూడా పెంచుకున్నారు. వాళ్ళు పెంచుకున్నప్పుడు ఇవాళ అమెరికాలో ఆ పెట్రోలు డీజిల్ పెంచిన దాని మీద పెద్ద రియాక్షన్ ఉంది ప్రజల్లో. అరే రేట్లు పెంచేశారు, మనం మీద భారం అధికంగా మోపారు అని చెప్పి. ఆ పెట్రోల్ డీజిల్ అది నెసెసిటీ వస్తువు, దాని మీద పెంచితేనే బాధపడుతున్నారు. ఇంకా అనేక వాటి మీద ఇప్పుడు బియ్యం పోతాయి, నిత్యావసర వస్తువులు పోతాయి, పండ్లు పోతాయి, కూరగాయలు పోతాయి, అన్నిటి మీద పెంచితే ఆ రేట్లన్నీ అక్కడ పెరిగిపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? మరి అలాగే మీరు దిగుమతి చేయాలి, మనం చేసుకోవాలంటే కూడా సుంకాలు ఎక్కువ విధిస్తే దిగుమతులకు కూడా మనమైన వాటిని ఎలా తీసుకోగలుగుతాము అంతంత రేట్లు పెట్టి అనేది వస్తుంది కదా. అంటే ఇక్కడ ఎందుకు వాణిజ్యపరంగా అతను ఏమనుకుంటున్నాడు అంటే ట్రంప్ ఎంతసేపు ఉన్నా కూడా ఇవాళ ఎకానమీ పెరిగింది కదా, అంటే అన్ని దేశాల్లో కూడా బిలో పావర్టీ లైన్ పెరిగింది కదా, అంటే తగ్గింది కదా పావర్టీ లైను, అందరూ బాగా డబ్బున్న వాళ్ళుగా తయారవుతున్నారు కదా. గ్లోబల్ ఎకానమీలో ఇండియా 4వదిలోకి వచ్చేసింది కదా, ఇప్పుడు 4వ పొజిషన్లోకి. మరి చైనా 2వ పొజిషన్లో ఉంది, రష్యా 3వ పొజిషన్లో ఉంది. మీరు ఎందుకు కొనుక్కోలేరు? అవును అండి, 10,000 రూపాయలు అమ్మేటువంటి మొబైల్ ఫోన్ నేను ఒక 100% పెంచేస్తాను అంటే 20,000కు మీరు కొనుక్కోలేరా? కొనుక్కుంటారు, ఎందుకు కొనుక్కోరు అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నాడు. కానీ రియాక్షన్ వస్తుంది అంటే ఏమి, కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు కొనుక్కాలా, వద్దులేండి అంత రేట్ పెట్టి ఏం కొనుక్కుంటాం అని ఇండియాలో తయారేది ఇంకా తక్కువ తయారేది కొనుక్కుంటుంది, లేదా చైనా నుంచి వచ్చే వాటికి కొనుక్కుంటుంది. మరి అది ఆలోచించాలి కదా ఆయన. ఇవాళ ఎన్ని చెప్పినా కూడా అనేక వస్తువుల తయారీలో తక్కువ ధరలకు లభించేటువంటి వస్తువులన్నీ కూడా ఇవాళ చైనాలో తయారవుతున్నాయి. విపరీతంగా డంప్ చేస్తారు వాళ్ళు అన్ని దేశాలకు. మరి వాటి మీద అట్రాక్ట్ అవుతారు కదా. వాటిలో కొన్ని నాణ్యత ఉంటుంది అంటే క్వాలిటీ ఉంటుంది అంటే క్వాలిటీ ఉండదు. చైనా వస్తువులు అంటే మనకు చిన్న చూపు కదా, క్వాలిటీ ఉండవు అని. అదే అమెరికా నుంచి మొబైల్ ఫోన్ వస్తే క్వాలిటీ ఉంటుందని వాటిని మనం వాడతాం, కొంటాము కూడా.
అదే చైనా నుంచి వచ్చి ఫోన్ కొనము, అవి ఎప్పుడు పగిలిపోతాయో, ఎప్పుడు ఇది అయిపోతాయో, నాసిరకం ఉంటాయని అనే భావన ఉంది. అది నిజం కూడా. మరి దాన్ని ఆసరాగా చేసుకొని అతను మన క్వాలిటీని అంగీకరిస్తున్నారు కదా ఇతర దేశాల వాళ్ళని చెప్పి ధరలు పెంచేసి కూర్చుంటున్నాడు ఆయన. మరి దాని రియాక్షన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే ఏం చేయగలుగుతారా ఆయా దేశాల్లో? ఇప్పుడు ప్రజలు కొనకపోతే వస్తువులు, ప్రభుత్వ రాబడి తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు మళ్ళా దాన్ని ఎలా దిద్దుకోగలుగుతారు? ఇవన్నీ ఆలోచించాలి కదా. అయితే లక్ష్మణ్ గారు చెప్పండి, ఇంతకు ముందు కూడా ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు అన్ని దేశాలతో కలుపుగోలుగా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఈ అన్ని దేశాలతో ఆధిపత్య ధోరణి చూపిస్తున్నారంటారు? ఇప్పుడు ఆయన మామూలుగా అయితే పొలిటీషియన్ కాదు, పెద్ద బిజినెస్ పర్సన్. ఆయన వ్యాపార రంగం నుంచి వచ్చినోడు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన ఆలోచన చేస్తున్నాడు. అరే ప్రపంచ దేశాలతో మన వ్యతిరేకత పెంచుకోకూడదు అనేది ఉండాలి. అది ఆయన విశేష అధికారాలు నాకున్నాయి అని ఫీల్ అయిపోతూ ఆయన అంటే ఎవరు చెప్పినా, ఇప్పుడు మీరు యుద్ధం ఆపండి అంటే మనం వినాలా, యుద్ధం ఆపండి అంటే పాకిస్తాన్ వినాలా, యుద్ధం ఆపండి అంటే రష్యా వినాలా, ఇట్లా అనుకుంటున్నాడు ఆయన. అంటే నేను నంబర్ 1లో ఉన్నా కదా, నా ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా. అరే నీ దేశంలో చెల్లుతుంది నీ ఆధిపత్యం, ఇతర దేశాలన్నింటిలో ఎందుకు చెల్లుతుంది అండి? ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి. అంటే అతను గర్వంగా వ్యవహరిస్తున్నాడు. అక్కడి ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అమెరికాలో ఉన్న ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా చూపుతుంది. ఇప్పటికే అతను అన్ని టైట్ చేశాడు. స్టూడెంట్స్ విషయాలు తగ్గించేశారు. తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఎంప్లాయ్మెంట్స్ తొలగిస్తున్నారు. H1 వీసా కింద పోయిన వాళ్ళని తిప్పి పంపించేస్తున్నారు జాబ్ లేకపోతే. తర్వాత మళ్ళీ H1 వీసాలు ఇవ్వడం లేదు. మరి అన్ని విధాలుగా అలా మన ఇతర దేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళని, అలాగే ప్రత్యేకించి భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇండియాకు వస్తే కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు H1 వీసా కింద అక్కడ ఉద్యోగం చేస్తూ వచ్చే వాళ్ళకి. మళ్ళీ సర్టన్ టైంలో రావాలి, ఎక్కువ కాలం ఉండడానికి లేదు అని ఆ కంపెనీలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయి వాళ్ళకి. మరి ఆ జాబ్ అవుతుందేమో అని ఇప్పుడు భయపడుతున్నారు. మరి అక్కడ ఫ్రీగా స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే లేరని నేనైతే చెప్పగలుగుతాను. అలాంటి వాతావరణం కల్పించాడు ఆయన. ఓకే, అయితే లక్ష్మణ్ గారు చెప్పండి, భారత ప్రభుత్వం అగ్రికల్చర్ అలాగే డైరీ ఫామ్ కాకుండా మినహా వేటిపైన కూడా సుంకాలు విధించవచ్చు అని చర్చలు అయితే జరిపింది. దీనికి తుది నిర్ణయం అయితే కాలేదు. ఇంకా ఒకవేళ దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 9 వరకు దీనికి ఏకాభిప్రాయం తీసుకొచ్చు అంటారా? కానీ మన దేశం యొక్క అవసరం ఆ దేశానికి ఉందమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం అక్కడ పనిచేస్తున్నారు. ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగానికి అమెరికాలో అత్యంత ప్రాధాన్యత. ప్రతిదీ ఆన్లైన్ ఉంటుంది, ఏది ఆఫ్లైన్ ఉండనే ఉండదు, అన్ని ఆన్లైన్లో ఉంటాయి. వ్యవహారం అంతా ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఆన్లైన్కి సంబంధించిన కంపెనీలన్నీ పనిచేయాలి, అందులో ఎంప్లాయీస్ అందరూ పనిచేయాలి, రెగ్యులర్గా పనిచేయాలి. మన శాతం ఎక్కువ ఉంది అక్కడ. ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి అక్కడ ఉండకుండా ఇండియాకు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనుకోండి, అసలు ఆ దేశంలో వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది పని చేస్తున్నారు అంటే చాలా తక్కువ శాతం. చదువుకోరు, ముందు ఎంజాయ్ చేస్తుంటారు. చదువుకున్నా కూడా వాడు ఎంజాయ్ చేస్తుంటాడు, చదువుకున్నా కూడా సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించి చదవడు. ఈ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం, అంటే 90% మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో. మన వాళ్ళే కనీసం 20-25%.
అది ఏదైనా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఆయన తీసుకొచ్చుకుంటే ఆ దేశ పరిస్థితి ఏంటి కూడా ఆయన ఆలోచించుకోవాలి కదా. అరే వీళ్ళందరూ పులోమని ఇండియాకి వెళ్ళిపోయారు, లేదా పులోమని ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, పనిచేసేవాడు ఎవడు అక్కడ? పనిచేసే వాళ్ళు లేరు కదా. మరి ఏంటి నువ్వు ఏంటి ఎకానమీలో నంబర్ 1లో ఇవాళ ఉన్నావంటే ఎవరు పనిచేస్తున్నారు అక్కడ? మీ దేశస్తులు పనిచేయడం లేదు, ఎన్ఆర్ఐలు పనిచేస్తున్నారు అక్కడ. వాటి వల్ల నీ రెవెన్యూ పెరిగింది, అది తెలుసుకోవాలి. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురాకూడదు, ధరలు పెంచేటువంటి పరిస్థితి రాకూడదు. ఓకే, అయితే లక్ష్మణ్ గారు చెప్పండి, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సుంకాలకు సంబంధించి వ్యతిరేకంగా ఏదైనా దేశం స్పందిస్తుందా? ఎక్కువ చైనా చాలా సీరియస్ గానే స్పందించిందమ్మా. మనం కూడా స్పందించాం కదా, చాలా సీరియస్ గానే స్పందించాం. పద్ధతి సరైనది కాదని. ఇప్పుడు స్పందించిన దేశం ఏది? రష్యా కూడా స్పందించింది, ఎకానమీలో 3rd ప్లేస్ లో ఉన్నటువంటిది. జర్మనీ స్పందించింది, అన్ని దేశాలు స్పందించాయి. ఎవరు అంగీకరించారు ఆయన విధానాన్ని? అది ఇష్టానుసారం ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది అన్ని దేశాలు విమర్శిస్తున్నాయి. ఎవరు సర్దుబాటు చేసుకున్నారు? సుంకాలు పెరిగితే పెరగని అని ఎవరన్నారు? ఎవరనలేదే. ఇప్పుడు 1% ఇదిగో ఈ సంవత్సరం 3% ఉంది, 1% నెక్స్ట్ ఇయర్ పెంచుతాను అంటే అది ఎక్కడైనా పద్ధతి. ఓకే, 1% పెంచారు, 2%. అలా కాకుండా నేను 100% పెంచేస్తాను, 30% పెంచేస్తాను, కొన్ని వస్తువుల మీద 40% పెంచేస్తాను అంటే సుంకాలు విధిస్తాను అంటే కరెక్ట్ కాదు కదా. అది ఆ విధానమే కరెక్ట్ కాదు కదా. ఎకానమీలో సిస్టంలో ఎలా ఉంటుంది? ధరలు పెరుగుతూ ఉంటాయి, అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు దాని వస్తువు రేటు కూడా కొంచెం పెంచుతారు. ఇప్పుడు 150 రూపాయల మందులు ఉన్నాయి, ఒక మందుల షీట్ అమ్ముతున్నారు అనుకోండి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది రకరకాల కారణాలతో, వాడు ఒక 5 రూపాయలు పెంచుతాడు, ఇలాంటి 2 రూపాయలు పెంచుతాడు. 152 రూపాయలు అంటే. అంతేగాని 150 300 రూపాయలు చేస్తాడా? చేయలేరు కదా. అట్లా సిస్టమ్ ఫాలో కావాలి కదా. ఎక్కడైనా ఉంటుంది అట్లా పద్ధతి? ఏం ఆలోచిస్తున్నాడు మరి ఆయన? దానికి మూల్యం చెల్లించుకుంటాడు. ఎందుకంటే మొత్తము వ్యవస్థ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఆయనకు అర్థం కావడం లేదు. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఓకే, ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.